I will pin David to the wall. ప్రియమైన దేవుని వల్ల ఈరోజు పాఠము చెప్పండి. విషాన్ని అమృతంగా మార్చే కంఠం. విషాన్ని అమృతంగా మార్చే కంఠం. విషాన్ని అమృతంగా మార్చే కంఠం. మూల వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయం. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. చూసారా? మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మింగివేస్తాడంట. అందుకు మన పాఠం పేరేంటి? విషాన్ని అమృతంగా మార్చే కంఠం. అర్థమైందా? విషాన్ని అమృతముగా మార్చే కంఠం. చదవండి. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద ముఖము మీది బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆలోచించండి. ఖచ్చితంగా ఇలా జరుగుతుందని దేవుడు చెప్పేశాడు. మరణము ఇంకెన్నడూ ఉండకుండా ఆయన ఏం చేస్తాడంట? మింగివేస్తాడంట. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదే యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను అవి హిమము వలె తెల్లబడు. కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. నేను సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. గ్రహించగలను. నాజిని అంటే గ్రహించింది, నువ్వు గ్రహించలే. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించరు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకనాడు దేవుడు ఈ భూమిలోనే ఒక వృక్షాన్ని పుట్టించాడు. ఈ భూమిలోనే ఒక వృక్షాన్ని పుట్టించాడు. ఆ వృక్షం యొక్క గొప్పతనం ఏమని మీరు విన్నారు? చెప్పండి. ఈ సందర్భాన్ని బట్టి ఆ చెట్టు ఫలం తింటే నిరంతరము జీవిస్తారు, చావనే చావు. జీవ వృక్ష ఫలం అంటే ఇదే మట్టిలో, ఇదే భూమి మీద దేవుడు ఏదేను అన్న ఒక ప్రాంతంలో ఆయన నేల నుండి మొలిపించాడు. అంటే మనిషిని ఎల్లప్పుడూ బ్రతికించి ఉంచే మట్టి నుండి వచ్చిన వృక్ష ఫలం ఉందా? ఉంది. ప్రియమైన దేవుడు, మీరు సమ్మతిస్తే భూమి యొక్క
మంచి పదార్థములను అనుభవింప చేయుదును అని అంటున్నాడు. నేను అంగీకరిస్తాను, పర్మిషన్ ఇస్తాను, అది మీ దగ్గరికి అందుతుంది అని అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఆలోచించండి. ఇక్కడ మనం 18వ వచనాన్ని ప్రధానంగా మూల వాక్యంలో రెండో వాక్యం ఇది. మూల వాక్యాలలో రెండో వాక్యం అన్నమాట ఇది. మొదటిది 25:8, రెండవది 1:18. 18లో ఏమంటున్నాడు? మీ పాపములు రక్తము వలె ఎర్రనిదైనను అన్నాడా? రక్తము వలె ఎర్రనిదైనను అది హిమము వలె తెల్లబడును అని అంటున్నాడు. అంటే పాపములు అని అంటున్నాడు. చూడండి, పాపము అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమం. ఇప్పుడు రక్తంతో ఎందుకు పోల్చాడు? కెంపుతో ఎందుకు పోల్చాడు ఆయన? రక్తంతోను కెంపుతోను ఎందుకు పోల్చాడంటే ఈ రెండు రంగులు మార్చటానికి వీలు కాని. రక్తమైన ఆ కెంపైన రంగు మార్చటానికి వల్ల కానీ అంత భీకరమైన పాపంలో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ పాపంలో రక్తం వలె ఎర్రనివైనా దానిని హిమం వలె తెల్లబడేటట్లుగా చేస్తాను నేను అని అంటున్నాడు, పిలుస్తున్నాడు ఆయన. అంటే పాపము అంటే ఆజ్ఞ అతిక్రమం. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, పాపము ఎర్రని రక్తం వలె ఉన్న దానిని తెల్లగా మార్చడం ఏంటి? పాపాన్ని మార్చడం ఏంటి అనేది ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ అన్నమాట. పాపాన్ని తీసివేయాలి కదా. ఏది మారుస్తానంటున్నాడు? నీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అని అంటున్నాడు. చూడండి, పాపములు రక్తం వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లబడును అని అంటు. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడు. అంటే బాగా ఆలోచించండి, పాపాలను తెల్లపరచడం ఏంటి అనేది ఇక్కడ మనకు ప్రశ్న. అవునా? అది ప్రశ్న. మీకు వచ్చింది ఎప్పుడన్నా? రాలేదు కాబట్టి పాఠము రాలేదు. నాకు వచ్చింది కాబట్టి పాఠం తయారైంది. అందుకే ఆలోచన చేస్తూ ఉండాలి ప్రతి మాటలో. పాపము. ఇప్పుడు యాకోబు పత్రికలో మనందరికి తెలిసిన ఒక మాట, 3వ అధ్యాయము 8వ వచనంలోని మాట, 6వ వచనంలోని మాట ఒకసారి గమనించగలిగితే, చూద్దాం. ఏ నరుడును నాలుకను సాధు చెయ్యనేరడు. 6 కూడా తర్వాత చూద్దాం. ఏ నరుడును నాలుకను సాధు చేయ నేరడు అంటే గుర్రాన్ని లోపరుచుకుంటున్నాడు. సాధు చేయటం అంటే లోపరుచుకోవటం అంటే పైన గుర్రాల గురించి మాట్లాడాడు, పడవ గురించి మాట్లాడాడు. కాబట్టి వీటిని బట్టి మనము ఆలోచించాలి. 3వ వచనం చెప్పాడు, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు త్రిపుదుము కదా అని అంటున్నాడు.
అలాగే ఇప్పుడు 8వ వచనంలో ఏ నరుడును నాలుకను సాధు చేయలేదు. అంటే గుర్రాన్ని పెద్ద పెద్ద సింహాలను, ముసళ్లను, తిమింగలాలను అనేకమైన వాటిని మనిషి తిప్పగలుగుతున్నాడు కానీ పెద్ద పెద్ద వాటిని తిప్పగలుగుతున్నాడు కానీ తన నాలుకను తిప్పలేకపోతున్నాడంట మనుషుడు. నాలుకను అది నిరర్గళమైన, అది మరణకరమైన విషముతో నిండినది అని అంట. దేంతో నిండిందంట? విషముతో. విషం, మరణకరమైన విషముతో నిండిందంట. మరణకరమైన విషముతో నిండింది అంటే అంటే నాలుక దేంతో నిండిందంట? విషంతో నిండిందంట. గుర్తుపెట్టుకోండి, నాలుక దేంతో నిండింది? విషముతో. విషంతో నిండింది. అది ఆ విషయం ఏంటంటే చెప్తున్నాడు కింద, అది నిరర్గళమైన దుష్టత్వమే. అంటే నిరర్గళమైన అంటే ధారాళమైన దుష్టత్వం. అంటే నాలుక విషం అంట. నాలుక ఏంటంట? విషం అంట. 6వ వచనం ఇప్పుడు చదవండి. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడింది పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగజేయుము అన్నాడా? అంటే నాలుక విషంతో నిండింది. ఆ విషము చిచ్చు పెట్టిందంట సర్వ శరీరాన్ని. అంటే ఇప్పుడు సర్వ శరీరం ఎలా మారిపోయింది? విషముగా మారిపోయింది. సర్వ శరీరం ఎలా మారిపోయింది? విషముగా. దీన్ని మనకు ప్రస్తావన చేస్తూ ఈ పౌలు గారే మనకు ప్రస్తావన కలగజేస్తూ ఏమని చెప్పారు? ఇక్కడ చెప్పింది యాకోబు గారు కదా, మరి పౌలు గారు చెప్పారు. ఏమని చెప్పారు ఈ విషయంలో? కొలస్సీ 3:5లో భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా అని లిస్టు పలికారు చూడండి. అవయవాలు అనగా కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు అన్నారా? అనలా. అంటే ఏమంటున్నారు చూడండి, జారత్వము, అపవిత్రత, కామతురత, దురాశ, విగ్రహ ఆరాధనైన ధనాపేక్షను చంపివేయండి అన్నారు. అంటే ఇక్కడ అవయవాలు అనగా అని. అవయవాలు దేంతో పోల్చారు? పాపములతో పోల్చారు. అవునా? అందుకే దేవుడు యెషయా గ్రంథంలో ఏమన్నాడు? 1:18లో నీ పాపములు రక్తము వలె ఎర్రని వైనను హిమము వలె తెల్లబడును అని అన్నాడు. అంటే పాపములు అంటే ఇప్పుడు ఏంటి చెప్పండి? అవయవాలు. అంటే మనిషి యొక్క అవయవాలు ఎలా మారిపోయినాయి? పాపములుగా మారిపోయి, టోటల్ పాపములుగా మారిపోయి, ఈ పాపములుగా మారిపోయి రక్తము వలె ఎర్రగా ఉన్నప్పుడు ఆ పాపములుగా ఉన్న మన అవయవాలను ఎలా మారుస్తానన్నాడు? హిమము వలె తెల్లబడును అని అన్నాడు. అలాగే ఆ యాకోబు గారే నాకు చెప్పిన మాటల్లో 3వ అధ్యాయం దాటితే 4వ అధ్యాయం 1లో ఒక మాట అన్నారు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నది? మీ అవయవంలో నుండి పోరాడు భోగేచ్ఛల నుండియే కదా అని అన్నాడు.
అంటే మనుషులలో ఈ అల్లరి, ఈ చెడుతనము అంతా ఎక్కడి నుంచి జరుగుతుందంట? అవయవాల్లో. అంటే ఈ అవయవాలు ఎలా మారిపోయినాయి? విషం. ఎలా మారిపోయింది? విషముగా. టోటల్ గా ఈ అవయవాలన్నీ విషంగా మారిపోయింది. దీన్నే ఒక్క మాటతో పాప శరీర ఆకారము అని అన్నారు. ఈ పాప శరీర ఆకారమును, ఈ పాప శరీర ఆకారములో పాపమునకు శిక్ష దేవుడు విధించారు అను. అంటే శరీరములో పాపమునకు దేవుడు శిక్ష విధించాడము. అంటే ఇప్పుడు మనకు నొప్పులు, అంటే శిక్షలో మనకు బాధ, నొప్పులు, కష్టాలు వేటి వలన కలుగుతున్నాయి? శరీరంలో నుంచే కదా. అంటే శరీరం మనల్ని బాధిస్తుందంటే అవయవాల్లో నుంచే కదా ఈ బాధ వస్తుంది. ఆ కిడ్నీల నుంచో, ఆ లివర్ నుంచో, ఆ పాంక్రియాస్ నుంచో, ఆ గుండె నుండో మనకి ఈ అవయవాల్లో నుండే వచ్చే బాధలన్నీ వస్తున్నాయి. సరిగ్గా అర్థం చేసుకోక మాట్లాడేసిన ఆ నోరు వలనో, అవతల మన మీద అపార్థంగా తీసుకున్నారో, అవమానంగా ఫీల్ అయ్యారు. ఎన్ని జరిగే దేని వలన? అవయవాల వలన. మనకు వచ్చే శిక్షలు కూడా దేనికి? మళ్ళీ అవయవాలకి. ఇలా ఈ అవయవాలన్నీ పాప శరీరాకారముగా టోటల్ గా మారిపోయినప్పుడు యేసుక్రీస్తు మనకి ఎలా కనపడుతున్నారు? ఫిలిప్పీ 3:21 అధ్యాయంలో మీకు తెలిసిన మాట, సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము తన మహిమ గల శరీరమునకు సమానమైన రూపము గల దానిగా మార్చును అని. అంటే ఈ విషయాన్ని బాగా ఆలోచించండి. ఈ పాఠం అర్థమైపోయింది మనకు. అంటే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? మురుగు కాలంలో నీళ్లను, సముద్రంలో నీళ్లను మంచి నీటిగా త్రాగటానికి, పంటలకు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉంది, మహాజ్ఞానులుగా ఉన్నాడు వాళ్ళు, యూదులు. దేవుడు హెచ్చించారని బైబిల్లో చెప్పినట్టే. అక్కడ ఎడారిలో సముద్రంలో నుంచి నీళ్లను రప్పించి ఒక కాలువలా కట్టి మళ్ళీ ఆ ఎడారిలోనే టెక్నాలజీతో ఫిల్టర్ చేసి పంటలకు, నీళ్లకు కొరవ లేకుండా చేశారు. అలాగే గుజరాత్ కానీ వేరే పాఠాలు చెప్పుకున్నాం మనం. వేరే రాష్ట్రాల్లో, మన ఇండియాలో సైతము మురుగు కాలంలో ప్రవహించే నీళ్లను తీసుకొని ఫిల్టర్ చేసి మంచి నీళ్లుగా, నిక్కచ్చి అయిన నీళ్లుగా, త్రాగటానికి సేఫ్ అయిన నీళ్లుగా మార్చేసి వాడుతున్నారు చాలా ప్రాంతాల్లో. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా ఆలోచించండి ఈ విషయాలు. ఈ విషయాన్ని బాగా ఆలోచిస్తే మనకి ఏమర్థమవుతుందంటే, అంత్యకాలములలో మీరు ఈ సంగతిని బాగుగా గ్రహించదరు అని దేవుడు బైబిల్లో రాయించి పెట్టినది చాలాసార్లు విన్నారు. మరి యేసుక్రీస్తు ఎలా కనపడుతున్నాడు? ఫిల్టర్. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తి ఉందంట క్రీస్తులో. అంటే ఏ వాక్యాన్ని అయితే మనం లోపలికి మనం ధరించామో ఆ వాక్యానికి ఉన్న శక్తి ఏంటంట? సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తి. సమస్తమును అంటే ఈ శరీరం, పాప శరీర ఆకారాన్ని అమృతంగా మార్చేస్తానని అన్నాడు ఫిలిప్పీ 3:21. అంటే మహిమ గల శరీరం ఎలా ఉంది? కొడితే రక్తం కారిన అదే శరీరాన్ని, ఆ పాప శరీర ఆకారాన్ని మహిమ గల శరీర
ఆకారంగా మార్చి మనకు చూపించేటప్పుడు తలుపులు వేసిన ఇంట్లోకి దూరం చేస్తే ఒక చిన్న దెబ్బ అదే శరీరానికి, గతంలో రక్తం కాదండి, అదే శరీరానికి ఒక చిన్న గీటు తగలలేదు. అదే శరీరము లోపల ఒక్క రోగము కూడా ఇంకెప్పటికీ పుట్టదు. యుగములు నేను జీవించుచున్నాను అని తిరిగి లేచిన శరీరంతో ప్రకటన గ్రంథంలో మనకు చూపించాడు. ప్రకటన గ్రంథంలో చెప్పే ప్రయత్నంలో ఒక మంచి వచనం కనబడుతుంది. చూడండి, మనకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. ప్రియమైన దేవుని పిల్లలు, చెట్టు రాలేదు, జాతి వచ్చి కట్టయ్యాడు. వచ్చాడు. ఆలోచించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన కంఠస్వరం అని చూడండి, అక్కడ నుంచి చదవండి. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల వలె, ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహముల వలె, ధ్వని వలె ఉండేది. అంటే ఇప్పుడు సమస్తమును తనకు లోబర్చుకునే శక్తి గల క్రీస్తు స్వరం ఎలా కనబడిందంటే, ఎలా వినబడిందంట? విస్తార జలాల శబ్దము వలె. విస్తార జలాలు అంటే సెలయేరులు ఉంటాయి చూడండి, పైన నుంచి జలపాతాలు ఉంటాయి చూడండి, పైన నుంచి పడుతూ ఉంటాయి, కొండల ప్రాంతం నుంచి కిందకి పడుతూ ఉంటాయి. అది విస్తారంగా ఉంటే ఎంత శబ్దం వస్తుంది కింద పడేటప్పుడు. మనం బకెట్ లో ఒక డబ్బాతో వేస్తుంటేనే శబ్దం వచ్చింది. అలాంటిది మరి పెద్ద కొండ మీద నుంచి నదులంత విస్తారమైన నీళ్లు మరి కిందకి పడుతూ ఉంటాయి. నదిలో నుంచి పైన నది ఉంటుంది. ఆ నది అంచు అక్కడ ఇక లోయలాగా ఉంటుంది. అక్కడ ఆ పై నుంచి ఆ నది నీళ్లు కింద పడిపోతూ ఉంటాయి. ఆ కింద పడిపోతున్నప్పుడు ఆ విస్తారమైన జలాల శబ్దం భీకరంగా ఉంటుంది. అంటే మనకెందుకు ఇది చూపించాడు అని అంటే, విస్తార జలాలు ఏం చేస్తాయి? కడిగేస్తాయి. చూడండి, సర్వీసింగ్ చూడండి, స్ప్రే పెడుతుంటారు అక్కడ, గన్నులు, స్ప్రే గన్నులు ఉంటాయి అక్కడ. మరి వాళ్ళు ఆ ట్రిగర్ నొక్కంగానే ఆ మురికంతా శుభ్రమైపోయింది. మనం ఎంత సర్దుతో కడిగిన పోలీది అక్కడ చాలా సులువుగా వెళ్ళిపోయింది. అంటే జలాలతో ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఆ నాజిల్స్ తయారు చేశారు. ఇప్పుడు ఇనుమును కూడా కట్ చేస్తున్నారు. ఇప్పుడు గతంలో నేను చూపించాను టీవీలో. నేను విస్తారమైన జలాలు, ఆ జలం యొక్క స్పీడ్ ఫాస్ట్ పెంచి రైలు పట్టాలని కూడా కట్ చేసేస్తున్నారు. అంతేందుకు మనుషులు కట్ చేయాల్సిన పని లేదు. పెద్ద పెద్ద వార్తలు వచ్చినప్పుడు రైలు పట్టాలు తెగిపోయింది అని వార్తలు ఎన్నిసార్లు విన్నాం మనం. రోడ్లు, పెద్ద పెద్ద రోడ్లు కట్ అయిపోయినట్లు ఎన్నిసార్లు విన్నాము? చాలా సార్లు విన్నాము. అంటే విస్తారమైన జలాలకు పెద్ద పెద్ద ఇనుప వస్తువుల్ని నరికేసే శక్తి ఉందా? వడ్డలితో నరికినట్లు అంత శక్తి ఉంది. కడిగి శుభ్రం చేసే శక్తి ఉంది, నరికి అవతల పెట్టే శక్తి ఉంది అని మరి ఈ రోజుల్లో మనము గ్రహిస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మన దీన శరీరంలోనికి ఏం ప్రవేశిస్తుంది? దేవుని కంఠ స్వరం. దేవుని కంఠ స్వరము మనలోనికి ప్రవేశించి ఎక్కడికి ప్రయాణం చేస్తుందని హెబ్రీ 4:12 చెప్పాడు. చెవుల్లో నుండి వెళ్ళి రక్తంలో ప్రతి కణమును, అంటే ప్రాణ ఆత్మలను
ప్రతి కణంలో ఆత్మ ఉంటుంది. అలా ఒక బొట్టులోనే 5 కోట్ల కణాలు ఉంటాయి. ఆ కోట్ల లక్షల కోట్ల కణాల్లో వాక్యం దూరిపోయి అక్కడ మొత్తాన్ని కడిగేస్తుందంట. రక్తాన్ని ఏం చేస్తుంది? కడుగుతుంది. ఇప్పుడు మన లోపల కిడ్నీలు ఏం చేస్తాయి? రక్తాన్ని శుభ్రం చేస్తాయి, కడుగుతాయి. ఊపిరితిత్తులు ఏం చేస్తాయి? దానికి ఉన్న శక్తితో అవి కడుగుతాయి. మన గుండె ఏం చేసింది? చెడు రక్తాన్ని తన దగ్గరికి తీసుకొని మరి మంచి రక్తంగా మార్చే ప్రయత్నాలు చేస్తుంది. అంటే కాలేయం ఇవన్నీ కలిసి చేసే పని రక్తాన్ని కడిగేయటం. అయితే క్రీస్తు చేసే పని ఏంటి? క్రీస్తు మాట చేసే పని ఏంటంటే కిడ్నీ చేసినట్టు, ఊపిరితిత్తులు చేసినట్టు, గుండె చేసినట్టు ఆయన చేయడు. ఆయన చేసింది ఏంటంటే మాటలను శుభ్రం చేస్తుంది. క్రీస్తు మాట కాని మాటలను శుభ్రం చేయటం జరుగుతుంది. ఆయన మాట విస్తారమైన జలాలైతే మనుషుల మాటలు మురుగు కాలంలోని లెట్రిన్ ట్యాంకులోని నీళ్ళ వలె ఉన్నాయని కలుషితమైపోయి ఉన్నాయి అవన్నీ కూడా. అలా కలుషితమైపోయిన దీన్ని ఏం చేస్తుందంటే క్రీస్తు మాట శుభ్రం చేసేస్తుందంట. శుభ్రం చేసి ఈ దీన శరీరమును అంటే ఈ పాప శరీరాకారమును మహిమగల శరీర ఆకారముగా విషాన్ని అమృతముగా మార్చేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లల, ఎలా మార్చేస్తుంది? చెప్పండి, ఎలా మార్చేస్తుంది? అమృతముగా. అమృతం అంటే ఏంటి? మృతం లేనిది. మృతం లేనిది ఏంటి? మృతం లేనిది ఏంటి? బైబిల్లో ఏమని చెప్పాడు? మృతం లేనిది ఏమన్నాడు? విశ్వాస క్రియలు. క్రియలు లేని విశ్వాసము మృతం. ఇప్పుడు మన లోపలికి వచ్చిన విస్తార జలముల ధ్వని అనే వాక్యం మన లోపలికి వచ్చిన ఆ వాక్యము పని చేస్తుంది. ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఇప్పుడు నువ్వేం చేయాలి? పని చేయాలి. నువ్వు అందుకున్న ఆ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? పని చేయాలి. అంటే నీ సమస్త ప్రవర్తనల మీద లోపలికి వెళ్ళిన ఆ విస్తారమైన జలములైన వాక్యానికి నువ్వు ఒప్పుకోవాలి. నీ సమస్త ప్రవర్తన మీద ఆయన అధికారము కంటే వాక్యం అధికారమునకు ఒప్పుకొను. వాక్యం దేవుడై ఉండేది. ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ సమస్త మార్గములను సరళము చేయు. మీలో కొద్ది మందిలో ఉన్న లోపం ఏంటో తెలుసా? మొదట ఏ మాట అయితే విన్నారో అక్కడే ఆగిపోతున్నారు. మీరు చివరి దాకా రాట్లా, అక్కడ స్టక్ అయిపోతున్నారు. మీ పాపాలు కానీ, మీ లోపాలు కానీ, మీ విశ్వాస లోపాలు కానీ ఏమైనా గుర్తొచ్చాయి అనుకోండి, స్టార్టింగ్ లో ఇంకక్కడే గింగరాలు తిరిగేస్తున్నారు, అక్కడే ఆగిపోతున్నారు. మీరు చుట్టూ తిరుగుతున్నారు, సుడిగుండం లాగా అక్కడికక్కడే తిరుగుతున్నట్టు చేస్తున్నారు. కాబట్టి మిగిలిన పాట పెంచాలి. అంటే ఏదో మీ విశ్వాస లోపం గుర్తొస్తుంది మీకు. అసలు వినాలి కదా, పూర్తి ఉద్దేశం అనేది సంతోషంతో వినాలి. గుర్తుపెట్టుకోండి, భావం అనేది చివరిలో మీకు స్పష్టంగా ఇవ్వబడుతుంది. గుర్తుపెట్టుకోండి, పాపం లేని వాళ్ళు ఎవ్వరూ లేరు, నీ మూల పితరుడును పాపం చేసిన వాడేనని అందరితో దేవుడు చెప్పాడు. ఉన్నది వినండి అని అన్నాడు. అవునా? స్పష్టంగా వినండి అని అన్నాడు. వినాలి. విన్న తర్వాత మన లోపల మనల్ని బాధించే ఆ రోగాలు, కీళ్ళ నొప్పులు, పక్షవాతము, గుండె నొప్పులు, ఆ కిడ్నీలు చెడిపోవటము, ఆ లివర్ వ్యాధులు, ఈ రోజుల్లో క్యాన్సర్ గడ్డలు కరిగించటం,
ఇదంతా విషంతోనే జరుగుతుంది అని మీరు నమ్ముతారా? కేవలం విషం వల్లే ఇదంతా జరుగుతుంది. నాగుపాము విషం, నాగుపాము విషం. ఆ నాగుపాము విషాన్ని ఈ రోజుల్లో మందులు తయారు చేసి గుండెపోటు రాకుండా రక్తం పలచ చేసే మందులు తయారు చేసి ఉన్నారు. బీపీ తగ్గించే బిళ్ళలు, అలాగే పెయిన్ కిల్లర్స్, యాంటీబయోటిక్స్ ఇలా అనేక రకాలైనవి తయారు చేశారు. ఇప్పుడు అవి ఏంటి అనుకుంటున్నారు? నాగుపాము విషం తీసుకొని ల్యాబొరేటరీలో టెస్ట్ చేసి బాగా పలచంగా మార్చి పలుచనగా చేసి అదే మెడిసిన్ గా మారుస్తూ మనకు వైద్యాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం మందులు మింగుతున్నాము, ఆ రోగాలు తగ్గుతున్నాయి అంటే కారణం ఏంటి? అది తయారైంది విషంతో. పాము గరిస్తే, కొన్ని రకాల పాములు గరిస్తే, నాగుపాముల్లోనే రకాలు ఉన్నాయి. కొన్ని పాములు కరిస్తే గడ్డ కట్టి రక్తం, కొన్ని పాములు కరిస్తే రక్తము నీళ్లులాగా మారిపోయింది. ఇలా గుండెపోటు రాకుండా ఉండటానికి, రక్తం పలచన చేయడానికి ఆ మెడిసిన్స్ విషం వలన మాత్రమే తయారయ్యింది. విషానికే ఆ పవర్ ఉంది అని నాగుపాము విషము తయారు చేశారు. దాంతో తయారు చేశారు మెడిసిన్. అలాగే తేలు విషం ప్రపంచంలోనే ఖరీదైన విషం. ఒక తేలులో నుంచి ఒకసారి తీస్తే 2 మిల్లీలీటర్ల కొంచెం ఒంటంత విషం మాత్రమే వస్తుంది. అలా లీటర్ తీయాలంటే లక్షలాది సార్లు ప్రయత్నించాలి, అనేక తేళ్లను ఉపయోగించాలి. కాబట్టి 1 లీటర్ తేలు విషం వచ్చి 80 కోట్ల రూపాయలు పైనే, 80 కోట్ల రూపాయలు పైన అమ్ముడుపోతుంది. ఎందుకు అంటే పెయిన్ కిల్లర్స్, క్యాన్సర్ గడ్డలు కరిగించడానికి, కురుపులు తగ్గించడానికి అది వాడుతున్నాం. హోమియో మందులు, అసలు హోమియో నినాదం ఏంటంటే విషానికి విషమే విరుగుడు అని ఉండేది వాళ్ళ నినాదం. విషానికి విషమే విరుగుడు అని ఉంటుంది. ఆ విధంగా మరి అల్లోపతిలోనూ తయారవుతున్నాయి, అలాగే హోమియోలోనూ మందు తయారవుతున్నాయి. అలాగే ఆయుర్వేదంలో కూడా మరి చెట్ల విషాలు వెంటనే చచ్చిపోతారు అవి తింటే. అలాంటి విషాలు ఔషధాలుగా మారుస్తూ పక్షవాతం తగ్గిస్తున్నారు. ఇప్పుడు కొన్ని చోట్లకి తీసుకెళ్ళగానే వెంటనే పక్షవాతాన్ని తగ్గించేస్తున్నారు. చూడండి, కొన్ని చోట్ల వెంటనే తగ్గిపోయింది, తొందరగా వచ్చిన వెంటనే తీసుకుని వెళ్ళిపోతాయి. మరి ఏంటి అని అంటే ఆ విషాన్ని, ఆ చెట్ల నుంచి వచ్చిన ఆ విషాన్ని వాళ్ళు పాలులో బాగా చాలా రోజులు మరగజేసి ఉడికించి బాగా పలచంగా చేసి దాన్ని ఔషధంగా మార్చేసి పక్షవాతం, భయంకరమైన కీళ్ళ వ్యాధులు తగ్గటానికి ఔషధాలుగా వాడుతున్నారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాటలన్నీ అనంటే, దేవుడు తయారు చేసినదే ఆ పామైనా, ఆ తేలైనా, ఆ విషపు చెట్లైనా, గన్నేరకాయలు చెట్లైనా, అలాంటి మరి ఎన్నో చెట్లైనా ఎవరు తయారు చేశారు చెప్పండి? దేవుడు. అంటే విషాన్ని తయారు చేసిన దేవుడేనా? మరి దేవుడు ఏమన్నాడు? ఆదికాండం 1:31 మీకు తెలిసిన మాట, తాను చేసినది యావత్తును చూడగా అది చాలా మంచిదిగా ఉండేను. అంటే ఆ యావత్తులో పాములు కూడా ఉన్నాయా? ఆ పాములకు కూరలు ఉన్నాయా?
ఆ కూరలో విషం ఉందా? పేర్లు ఉన్నాయా? విషం ఉందా? చెట్లు ఉన్నాయా? విషం ఉందా అందులో? మరి అవి కూడా మంచివే అని రాయించి పెట్టాడంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాను. అంటే దేవుడు తయారు చేసినది అంతా మంచిదే, మంచిదే. ఆ మంచి దాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ఉపయోగిస్తున్నాడు. మేలు కొరకు ఉపయోగిస్తున్నాడు అనేది ఆత్మీయంగా తెలుసుకోవాలి మనం. శరీరం లోపల ఆత్మ ఉంది, అలాగే ప్రతి పదార్థం లోపల మ్యాటర్ ఉంది కదా, డిఎన్ఏ ఉంది కదా, అవునా? మ్యాటర్ ఉంది. అంటే మ్యాటరు కంటికి కనపడదు, ఆత్మ అది. పదార్థము కంటికి కనబడుతుంది. అంటే కంటికి కనబడే వాటి లోపల ప్రతి దాంట్లో ఏముంది? ఆత్మ ఉంది. అలా కంటికి కనిపించే పాము, కంటికి కనబడని పాముగా ఉన్నాయి అని మనం గత పాఠాల్లో చెప్పుకొని ఉన్నాం. ఇప్పుడు ఒకనాడు ఎలీషా గారు తన శిష్యులకు, వచ్చిన ఆ ప్రవక్తల శిష్యులకు వడ్డించమని, ఆహారము వడ్డించమని చెప్పినప్పుడు ఆ రోజు వంట చేశారు. వంట చేయటానికి ముందల చెప్పండి విషయం ఏంటో. ఒక వెర్రి ద్రాక్ష చెట్టు ఆకులను ఒంటి నిండా కోసుకొని దాని గుణం ఎరగకే తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి దానిని అందరికి వండి చక్కగా తరిగి శుభ్రంగా రుచికరమైన వంటగా అన్ని ఉప్పు కారాలన్నీ వేసి వడ్డించాడు. ఆ వడ్డించినప్పుడు రుచి చూసిన వెంటనే ఆ ప్రవక్తల శిష్యుడు, బోధకుడా ఇందులో విషం ఉన్నది అని కేకలేశారు. ఈనాడు అది దివ్యౌషధంగా పనిచేస్తుంది. అదే వెర్రి ద్రాక్ష, ఆ ఆకులు, వేర్లు, పళ్ళు మొత్తము ఔషధముగా వాడుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ వైద్యంలో వాడుతున్నారు, ఆయుర్వేదంలో వాడుతున్నారు, అలోపతి మెడిసిన్స్ లో కూడా వాడుతున్నారు. సైంటిఫిక్ భాషలో సిట్రులస్ కొరోసిన్సిస్ అంట దాని పేరు, కొరోసిన్సిస్. మరి ఇందులో పక్షవాతం తగ్గించడానికి, అలాగే భయంకరమైన కీళ్ల నొప్పులను తగ్గించడానికి భలే ఉపయోగపడుతుందంట. అంటే మరి దాని గుణం ఎరగక కోసుకుని వచ్చి వంట వండితే అందులో ఏం వేశాడు? విషాన్ని వెరగొట్టడానికి ఏం వేశాడు? పిండి, గోధుమ పిండి. అంటే పిండిని ఏ ఉద్దేశంతో వేశాడు ఆయన? సమస్తము తనకు లోబరుచుకొనజాలిన క్రీస్తు. ఆ శక్తి క్రీస్తు. మా ఆకలి తీర్చే ఈ ఆహారం ఎవరో కాదు, క్రీస్తు. క్రీస్తు నిన్ను ఈ విషంలో వేస్తున్నాను అని వేశాడు. ఎవరు? ఎలీషా. అంటే విషంలో ఏం కాదు, ఏమైపోతుంది? అది విషంలో ఏం కాదు, ఏమైపోతుంది? అమృతంలా మారిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దృశ్యమైన వాటిని ఆలోచించండి, అదృశ్యమైన నా లక్షణాలు మీకు ఏమా ఈ నా లక్షణాలు మీకు తేటగా అర్థమైపోతాయని రోమా 1:20 రాయించి పెట్టాడు కదా దేవుడు, అవునా? ఇప్పుడు ఆలోచించారు కాబట్టి ఆ వెర్రి ద్రాక్ష ఆ చెట్టును రోగాలు పోగొట్టి దివ్య ఔషధంగా వాడుతున్నారు అనేది ఆలోచిస్తే ఆలోచన వాళ్ళకి అందింది, అవునా? ఆలోచించారు కాబట్టి ఆ వెర్రి ద్రాక్ష ఆ చెట్టు వాళ్లకు విషంగా అందులోనే మళ్ళీ పిండి వేస్తే ఔషధంగా మారిపోయింది.
సేమ్ ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి? పాలు, గోమూత్రము, ఇలా కొన్ని రకాల కెమికల్స్, వాటితో పల్చగా మార్చేస్తున్నారు దాన్ని, ఆ విషాన్ని. ఆ విషమే కఠినమైన రోగాలలో నుంచి వాళ్ళని లేపి కూర్చోబెట్టి నడిపించేస్తుంది, బతికించేస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే బాగా ఆలోచించండి, విషయం అర్థమైపోయింది. ఇప్పుడు మన నోటి మాట ఏంటి? ఇప్పటివరకు చెప్పుకున్న సారము బట్టి ఆలోచించి చెప్పండి. మన నోటి మాట ఏంటి? విషం. ఈ విషం దేంట్లో వేయాలి? అదండి లెక్క. క్రీస్తు మాటలో వేయాలి. క్రీస్తు మాట ఏం చేస్తుంది? ఈ విషాన్ని అమృతంగా మార్చేస్తుంది. అంటే ఏ మాట అయితే మనలో విషంగా ఉండిందో ఆ మాటని ఔషధంగా మార్చేస్తుంది. అవతల తిట్టాడు, ఒక బూతు మాట తిడితే ఆ బూతుకు అర్థము ఉందా? ఆ సున్నా జా, లా సున్నా జా అని ఇట్లా అవతల తిడతారు. అంటే దానికి అర్థం ఉందా? దాన్ని ఘాటు తగ్గించి, మసాలా తగ్గించి మాట్లాడామనుకోండి, మనము వేశ్య కుమారుడా అని వస్తుంది. అంటే మాటల్లో కూడా ఘాటైనవి ఉన్నాయి, ఘాటు తగ్గించి కూడా ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకోవడానికి నోరు రాలా మనకి, అది మహాఘాట్ అన్నమాట. మనం మాట్లాడితే మన నోరే అపవిత్రం అన్నట్టు ఉంటుంది. దాన్ని దేవుడు ఎలా రాయించాడు బైబిల్లో? వేశ్య సంతానమా అని రాయించాడు. ఎవరిని మీరు ఎగతాళి చేస్తున్నారు అని రాయించాడు. ఇప్పుడు ఆ వేశ్య సంతానాన్ని మనము అలా పలికే కంటే మనం ఆ సంతానాన్ని దేవుడు మనకిచ్చిన క్రీస్తు మాటతో వాళ్ళని మంచి వాళ్ళుగా అమ్మా మార్చేశాడు క్రీస్తు. ఆమె విస్తారమైన పాపములు, ఆమె విస్తారంగా ప్రేమించటం వలన క్షమింపబడెను అని అన్నాడు. ఆలోచించాడు, ఈమె ఎట్టి పాపాత్మురాలో, అంటే ఎంత విషం మనిషో. ఈయనకు తెలిసిన ఎడల, ఈయన నిజంగా ఆ ప్రవక్త అయిన ఎడల ముట్టనివ్వడు కదా అని వాళ్ళు అనుకున్నారు మనసు. అంటే అంత విషంతో నిండింది ఆ మనిషి అని. అప్పుడు క్రీస్తు ఆమె విస్తారంగా ప్రేమించినందువలన వాక్యాన్ని, ఎవరిని? వాక్యాన్ని విస్తారంగా ప్రేమించిందండి. అంటే అప్పుడు ఏం జరిగింది? విస్తార జలాలు వచ్చినాయి ఆమె దగ్గరికి. ఎక్కడ పాపము విస్తరించునో అక్కడ అపరిమితంగా కృప విస్తరించును అని అన్నారు కదా. అంటే ఎక్కడ మలినం ఉందో అక్కడికే కదా మనం బకెట్, బ్రష్, యాసిడ్ తీసుకొని వచ్చి గబగబా. ఇప్పుడు పిల్లలు గబాలన, పసి పిల్లలు గబాలన తెలియకుండా, అంటే ఇప్పుడు అంటే అన్ని వచ్చేసినాయి కాబట్టి, సేఫ్టీలు వచ్చేసినాయి కాబట్టి ఇబ్బంది లేదు. మరి గతంలో అయితే గబాలన ఆ వాసన భరించలేక గబగబా ఏం చేస్తారు? వెళ్ళి బకెట్, బ్రష్ మరి అన్ని తీసుకొని వచ్చేసి గబగబా క్లీన్ చేస్తారు. అంటే ఆ క్లీన్ చేయడానికి గల కారణం ఏంటి? ఆ చెడు. అలాగే మనుషుల్లో చెడు వచ్చినప్పుడు విస్తారమైన జలాలుగా ఉన్న దేవుని కంఠం అక్కడికి వచ్చేస్తుంది. దేవుని కంఠం అక్కడికి వచ్చేస్తుంది. వచ్చేసి విస్తారమైన ఆ జలాలతో శుభ్రం చేయడం జరుగుతుంది. ప్రేమైన దేవుడు, ఆమె విస్తారంగా ప్రేమించాను అంటే అర్థం ఏంటి? విస్తారంగా వాక్యాలు లోపలికి
ఆహ్వానించింది అని అర్థం. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా అని అన్నాడు. అంటే ప్రియమైన దేవుడి పిల్లలారా, మన కళ్ళు కిటికీలు అని అన్నాడు బైబిల్. అన్నాడా? ఇప్పుడు మనమందరం కిటికీల్లో నుంచి చూస్తున్నాం, అవును కాదా? అదే ఎలీషా గారు అయితే, ఎలీషా గారు గెహాజీని ఎందులో నుంచి వెళ్ళి చూశారు? కిటికీలో నుంచా? కిటికీలో అయితే కొద్దిగా కనబడింది మనకు కదా, ఈ కిటికీలో కొంచెం కనబడింది. కానీ ఆయన తలుపు తీసుకొని వెళ్ళారు. ఏంటా తలుపు? మనసు. నా మనసు నీతో కూడా రాలేదా? ఆ నయమాను నీ దగ్గరికి వచ్చినప్పుడు పరిగెత్తుకొని దిగి నీ దగ్గరికి వచ్చినప్పుడు అతని యొక్క నువ్వు కానుకలు పుచ్చుకున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? అంటే ఇప్పుడు ఎలీషా గారు కిటికీలోంచి చూస్తే కనపడేది కాదు. అందుకే క్రీస్తు ఏమన్నారు? వారి మనసు తెరిచి అన్నాడా? లూకా సువార్త 24వ అధ్యాయంలో వారి మనసు తెరిచి లేఖనములు వారిలో నింపారు, ప్రవేశపెట్టారని మనకు చెప్పబడింది. అంటే ఇప్పటి వరకు మనము కిటికీల్లో నుంచే చూస్తున్నాం, కానీ తలుపు తీయాలి. మన మనసు అనే తలుపు తీయాలి. ప్రియమైన దేవుడి పిల్లలుగా మన మనసు అనే తలుపు తీసి ఆలోచిస్తే విషయాలన్నీ అర్థమైపోతాయి. అప్పటి వరకు కిటికీల్లో నుంచి చూసిన వాళ్లకు అనుమానం వచ్చింది, క్రీస్తుని మీద అనుమానం వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు వారి మనసును తెరిచి లేఖనములు వారికి అలా బోధించారంట. అప్పుడు వాళ్ళకి తేటగా అర్థమైపోయాడంట యేసుక్రీస్తు తిరిగి లేచాడని. క్రీస్తు అర్థమైపోయాడు. ప్రియమైన దేవుడి పిల్లలారా, బాగా ఆలోచించాడు. అంటే విషాన్ని అమృతంగా మార్చే కంఠం. యేసుక్రీస్తు కంఠం. ఆయన కంఠంలో ఏం తీసుకున్నారు? మన క్రియలు, ప్రవర్తనలు అన్నిటినీ ఆయన ఏం చేశారు? ఆయన మింగేశారు. ఇప్పుడు మనం స్పాంజీ ఉందనుకోండి, నీళ్ళన్నీ అందులో స్పాంజీ పెడితే అది మింగేసి మనం వెంటనే బయటకు పిండారు, అవునా? అలాగే యేసుక్రీస్తు వాక్యం మన లోపలికి స్పాంజీ లాగా వెళ్ళిపోయింది. ఆ స్పాంజీలో పాపం అనే ఈ నీరు, చెడు నీరంతా ఆ స్పాంజీలోనికి వచ్చేసింది. దాన్ని ఏం చేశారు ఆయన? నీ వీపు వెనకకు నా పాపములు పారవేసి ఉన్నావు అని అన్నారు కదా. అంటే వీపు వెనక కంటే లెట్రిన్ లో పడేసావు అనే మాటగా మరి హిజ్కియా గారు పలికారు. అంటే ప్రియమైన దేవుడి పిల్లలారా, ఆలోచించండి. కొన్ని రకాల జాతులు నిన్నే చూశాను ఒకటి. నేను ఆ కోతుల్లో ఒక రకమైన కోతి, ఆ చెట్ల మీద నుంచే 30 అడుగులు చెట్లు ఉన్నా కూడా ఎగిరి ఇంకో చెట్టు మీదకి చెట్ల మీదే నివాసాలు ఉంటాయంట ఆ కోతి. మనల్ని ఈ కోతులు లాంటివి కావాలి. వాటి శరీర ఆకృతి చాలా వేరేగా ఉంది. అవి చాలా విషపూరితమైన వాటిని తినేస్తాయి అంటారు. తినేసి ఈజీగా డైజెషన్ చేసేసుకుంటాయి అంటారు. కొన్ని రకాల వాటిని ఏనుగులకి తినిపిస్తారంట. అది తినేసిన తర్వాత, అరిగిన తర్వాత అది తీసుకొని కాఫీ తయారు చేస్తున్నారంట. అది చాలా కాస్ట్లీ కాఫీ అంట. చెప్తే తాగుతాడు, చాలా కాస్ట్లీ అంటది. గతంలో చెప్పాను కదా, పక్షుల రెక్కలతో తయారు చేసిన కాఫీ అదొకటి. అంటే డైరెక్ట్ గా మనుషులు తింటే అవి విషం. అవి తిని ఫిల్టర్ చేసి ఇస్తే తేనె ఏందనుకుంటున్నారు? తేనె. అవి అంతా అరిగించుకొని అంతా వదిలేసిన విసర్జనలు అవి. మనం హాయిగా కడుపారతి చేస్తున్నాం. మనం బలమని మనము ఇంకొకళ్ళు తిన్నది తినడానికే చీచి అంటున్నాం. మనం అసలు తినేసి అరిగించుకొని అంత వదిలేసిన ఆ విసర్జనలు మనము రూపమనే చక్కని ఔషధంగా
మరీ దోశలు పట్టి మరీ తాగేస్తుంది. అవునా? మరి ప్రకృతిలో జరుగుతున్న దాన్ని మనం ఆలోచించినప్పుడు ఇప్పుడు క్రీస్తును ఆలోచించండి. అదే విషయాన్ని తిని ఔషధంగా మార్చేస్తున్నప్పుడు మనకు క్రీస్తు పత్రిక ఇవన్నీ క్రీస్తును ధరించుకొని ఉన్నాయి. క్రీస్తును మనకు ప్రకటిస్తున్నాయి అన్నమాట అవి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విషయాన్ని అవి తినేసి అవి ఔషధంగా మార్చి మనకు అందిస్తుంటే అది తేనెగా, బలంగా, ఔషధంగా, క్యాన్సర్ మందుగా, ఆ గుండె పోటు మందుగా మనం వాడుతున్నాము అంటే మనం విషాన్నే వాడుతున్నాము. అర్థమవుతుందా ఇప్పుడు పాయింట్? అలాగే మన పాపములు, మనుషుల పాపాలు అంటే ఈ కళ్ళ ద్వారా. ఒక మాట గుర్తు రావాలి కదా మీకు, గతంలో చెప్పుకున్న ఒక మాట, ఈ మాట అనగానే కళ్ళ ద్వారా అనగానే నువ్వు ఇవ్వనా? సౌలు నువ్వు ఇచ్చా, చెప్పండి. యేసు చెప్పాడు, విషపు చూపు దావీదు మీద నిలిపేను అని ఉంది. 1 సమూయేలు 18వ అధ్యాయంలో ఉందన్నమాట. తెలుసు కదా మీకు. అప్పటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాడు. అంటే దురుద్దేశంతో ఇతనికి హాని చేయాలి, చంపాలి, ఇతన్ని కుట్ర చేయాలి అని తలంచినప్పుడు ఆ చూపులో నుంచి ఏమి వెళ్ళింది? విషం. అలాగే మనం అబద్ధం మాట్లాడినప్పుడు విషం. అవతలకి నిజంలాగా మనము భ్రమించి మాట్లాడి అబద్ధాన్ని నిజంగా చెప్పేసామనుకోండి, అవతలలోనికి మనం ఏం ఎక్కించినట్లు? విషం ఎక్కించినట్లు. ప్రియమైన దేవుడి పిల్లలారా, ఈ విధంగా యేసు క్రీస్తు మింగేస్తున్నారంట. ఏంటది? మరణమును ఇంకెన్నడూ ఉండకుండా ఆయన మింగి వేస్తున్నాడంట. మింగి వేసేసాడంట. మింగి వేసేసాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. అంటే ఆ విషయాన్ని పలసలుగా చేసినప్పుడు క్యాన్సర్ గడ్డలే కరిగిపోతున్నాయి, కురుపులే కరిగిపోతున్నాయి, ఆ నొప్పులే, భయంకరమైన నొప్పులే తగ్గిపోతున్నాయి. మరి అన్ని మేలులు మనుషులకు జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలా మేలులు పొందుకుంటున్న ఆ మనుషుల గురించి ఆలోచించుకుంటే అక్కడ ఆ వైపులు ఏం చేస్తున్నారు? విషాన్ని పరుచపరుస్తున్నారు. ఇక్కడ సంఘంలో క్రీస్తు ఏం చేస్తున్నాడు చెప్పండి. ఇప్పుడు సంఘంలో క్రీస్తు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? కొలస్సీలకు రాసిన ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. 25 నుండి 27 కలిసి ఉంటాయి. అదంతా అయిపోయింది కదా. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అర్థమైందా? అంటే వాక్యం అనే ఉదక స్నానం చేత కళంకమైన ముడత అయినా ఏమీ లేకుండా సంఘాన్ని శుభ్రం చేసేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు. అంటే
ఇప్పుడు విషాన్ని ఔషధంగా మార్చడానికి ఆ నాగుపాము విషంతో మెడిసిన్ తయారు చేసేటప్పుడు ఆ విషాన్ని పలుచము చేసేస్తున్నారు. అలాగే సంఘంలో మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి అని అన్నారా? ఒప్పుకొనుడి అని ఏమన్నారు? ప్రేమ అనేక పాపములను కప్పివేయును గనుక ఒకని మీద ఒకడు నిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి అని అన్నాడు. ఒకరి యందు ఒకడు నిక్కటమైన ప్రేమ గలవారై ఉండమన్నాడు. అంటే సంఘములో మనుషుల్లో పాపములు ఉన్నాయి. అది అబద్ధమైన, అది అసూయ భేదాలైనా, అది కక్షలైనా, అది ఇంకోటి అయినా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉండి ఒకళ్ళు ఇంకొకళ్ళు కనపరిచినప్పుడు చీపో అని అన్న అన్యుల వలె మనం ఉండక సహోదరుల పాపములను పూర్ణ హృదయంతో క్షమించాలి అని ఒక కండిషన్ బట్టి ఎవడైనా హాని చేస్తే ఒకరినొకరు సహించుచు క్రీస్తు మిమ్మును క్షమించలాగున మీరును క్షమించుడి అన్నాడంటే సంఘము ఏంటి అంటే విషము అనే ఈ పాపాన్ని పలుచము చేసేస్తున్నాడు క్రీస్తు. ఆ విషం ఒక్కళ్ళలో ఉంటే అది విషం చంపింది. ఆ విషాన్ని అందరూ తీసుకొని ప్రభువా క్షమించమని వేడుకుంటూ ఒకరినొకరు పూర్ణ హృదయంతో ఏ కుటిలత లేకుండా మాట్లాడుతూ సాత్వికమైన మాట వాళ్ళతో సంపూర్ణమైన మనసుతో లోపల ఇంకోటి ఉంచుకొని బయటికి ఒకలాగా మాట్లాడకుండా కరుణా హృదయాలుగా ఉండి మనం ఒకరితో ఒకరము మనం ఇలాంటి జాలి దయ అమర్చుకుంటూ ధరించుకొని వీటిని మనము ఖర్చు చేసే సంఘంలో పాలనలో ఆ విషయం పల్చగా చేసేసి పక్షవాతాన్ని తగ్గిస్తున్నారు రోగులు. అలా పడిపోయిన ఆ జీవితాన్ని మనం ఏం చేయాలి? సత్యంతో ప్రేమిస్తూ వారిని పలచం చేయాలి, వాళ్ళ పాపాలని పలచం చేయాలి. అప్పుడు మనందరిలోనికి దేవుడు ఏం చేస్తాడు? దాన్ని పంచుతాడు అందరిలో. ఒకళ్ళలో ఉంటే అది కాదు, అదే అందరిలోనికి పంచితే అందులోపలున్న దేవుడు దాచిపెట్టిన అమృతం బయటికి వస్తుంది. విషాన్ని తయారు చేసింది ఎవరు? దేవుడే. ఏ ఉద్దేశంతో తయారు చేశాడు? దాని డోస్ ఎంత అని తయారు చేశాడు ఆయన? క్యాన్సర్ మందులు తయారు చేసేవాడిని అడిగితే ఈ పేరు డోస్ ఎంత మీరు తయారు చేసిన మందులు అంటే దాని మీద రాసి ఉంది. మన నాజిని గారు రక్తం పల్స్ చేయడానికి మెడిసిన్స్ వాడుతున్నారు. అందులో చదివితే మరి దాంట్లో నుంచి ఎంత పలసం చేశారో అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఆ మెడిసిన్ అంటే పలచంగా చేసేసాడు. అంటే డోస్ ఇలా వాడితే అది మంచిది. అంతేందుకు మనం రోజువారి తినే అన్నమే ఫుల్గా తింటే అది విషం, మనం కాస్త లిమిట్ గా తింటే అదే ఔషధం. ఏదైనా అంతే. బాదం పప్పు ఉంది, ఈ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, విత్తనాలు ఉన్నాయి, ఇన్ని అని తినాలి వాటి గుణాన్ని బట్టి, మన ఆరోగ్య అనారోగ్య సమస్యలను బట్టి, మన హెవీ బాడీయో లేకపోతే సన్న బాడీయో మనకున్న పరిస్థితులను బట్టి ఎన్ని వాడాలని డాక్టర్లు చెప్తారు. ఆ వాడాల్సిన అన్నే వాడుకుంటే అది ఔషధంగా పనిచేసింది. మించి వాడితే అదే విషం. అంతేందుకు మంచినీళ్ళు ఎప్పుడు రోజుకు సుమారు 5 లీటర్ల లోపు తాగితే మంచి ఆరోగ్యం. మరి మనిషికి ఒక కొలత ఉండేది, అందరికి 5 లీటర్లు కాదు. ఈ విధంగా 3 లీటర్ల నుంచి 5 లీటర్ల లోపు ఉంటుంది లెక్క, మనిషిని బట్టి, మనిషి చేసే శ్రమను బట్టి. డోసు మించితే కిడ్నీలు చెడిపోతాయి. నువ్వు ఎక్కువ నీళ్ళు తాగితే చెడిపోతాయి, తక్కువ తాగితే కూడా మళ్ళీ అదే కిడ్నీలు చెడిపోతాయి.
అంటే మనం ఏదైతే మితంగా వాడామో అది ఔషధము, అమితంగా వాడామో అది విషం. అలాగే ఆ మాటలు, విస్తారమైన మాటలు దోషం ఉండక మాను. అదే కొంచెమే అవసరానికి తగ్గట్లుగా మాట్లాడితే అది అవతల వాళ్ళకి ఆవురు మనిపించి వాళ్ళకు ఉపయోగపడే ఔషధంగా మారిపోయింది. మనం లేకపోతే మనల్ని ఎగతాళి చేసేలాగా, మనల్ని అసహించుకునేలాగా ఆ విస్తారమైన మాటల్లో నుంచి విషము వాళ్ళని చంపింది, మనల్ని చంపింది. అర్థమవుతుందా ప్రియమైన దేవుని పిల్లలు? ఆలోచించండి. ఇలా ఆలోచించుకుంటూ వెళ్తే ప్రతి విషయంలోనూ దేవుడు పరిశుద్ధుడండి, ఘనుడు. అర్థమవుతుందా? మన పాఠం పేరేంటి? విషాన్ని అమృతముగా మార్చే కంఠం. అందుకే ప్రతి ఆలోచనను మనం తీసుకొని లోపల ఫిల్టర్ చేసి వాక్యానికి అనుగుణంగా మార్చుతూ ఉండాలి. నేను అదే చేస్తాను. గుర్తుపెట్టుకోండి, నాకు వాక్యంలో సహకారం అందించిన ప్రతి విషయంలో మీరు నన్ను అందరూ, నా దగ్గర వాక్యం విని ప్రతి ఒక్కరు, అలాగే మీతో పాటు ఉన్న పక్కన వాళ్ళందరూ నా గురించి చెప్తాను, మీ గురించి చెప్తాను. అందరూ నాకు ఔషధమే. మీలో ప్రతి ఒక్కరూ నాకు ఔషధం. అలాగే నేను మీ అందరికీ ఔషధాలు. ఎందుకంటే నేను ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోబరుస్తూ మిమ్మల్ని మిక్స్ అవ్వకుండా చూసుకోవటానికి నా నిరంతర ప్రార్థన, వాక్యాలు ఇలా నడుస్తూ ఉంటాయి. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరత లేదు. మీరేం చేయాలి? సంపూర్ణ, చెప్పండి, సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ మేము సిద్ధపడి ఉన్నాము అని అన్నాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మీలో ప్రతి ఒక్కరూ నాకు ఔషధమేనండి. అయితే ఈ ఔషధము ఎలా ఉపయోగించాలో అలాగే ఉపయోగించకపోతే చాలా డేంజర్. అలా మీకు ఆ నైపుణ్యత రావాలి. గుర్తుపెట్టుకోండి, ఆ నైపుణ్యత నాకుంది కాబట్టి నేను ధర్మశాస్త్రానికి అనుకూలంగా నేను ఉపయోగిస్తున్నాను. అప్పుడు అది ఔషధంగా, మేలుకరమైనదిగా, మీకు జీవాన్ని ఇచ్చే మాటలు ఉత్పత్తి మీలోనికి ధారాళంగా ప్రసాదింపబడుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వ్యభిచార మనసు గల్ల వాళ్ళు యెహోవాను తెలుసుకోనలేరు. మాట వాస్తవమే కదా బైబిల్లో ఉందా? వ్యభిచార మనసు ఉంటే, మీలో వ్యభిచార మనసు ఉండటం వలన యెహోవాను తెలుసుకొనక ఉన్నారు అని అన్నాడు. అన్నాడా? అంటే వ్యభిచార మనసు ఉంటే తెలుసుకోలేరా దేవుణ్ణి? మరి ఇన్ని సత్యాలు అర్థం కావా? రావా భావాలు బయటికి రావు. మరి మనకు దేవుడు ఇస్తున్నాడు అంటే మనకు లోన్ ఇచ్చాడని అర్థంగా తీసుకోండి. అర్థమైందా? మీ క్రియలు బట్టి కాదు, మన సొంత క్రియలను బట్టి మనకి ఇది కలగలేదు. మనకు లోన్ వచ్చింది. లోన్ రావాలన్న అర్హత కావాలా? అర్హత కావాలా? ఆ అర్హతను సంపాదించే ప్రయత్నంలో అది కూడా మళ్ళీ ఆయన మనకు ఉచితంగా ఇచ్చింది. మళ్ళా నాకు నేనే నా ఇష్టానుసారంగా నీ అతిక్రమములు తుడిచివేయుచున్నాను అని. అంటే ఉచితంగా మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. అయితే ఆ ఉచితంగా అందుకోవటానికి కూడా ఒక అర్హత కావాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఉచిత పథకాలు ఇస్తుంది. నా దగ్గర రేషన్ కార్డు లేదు, నాకు రావు. మీకున్నాయి, మీకు వస్తాయి. నేను పేదవాడిని, కానీ నా దగ్గర కార్డు లేదు, నాకు వచ్చిందా? రాదు. అలాగే దేవుడు అందరికి ఉచితంగా ఇస్తున్నాడు.
అయితే ఉచితంగా అందుకోవటానికి కూడా తగిన అర్హత కావాలి. ప్రేమైన దేవుని పిల్లల, ఈ అర్హతను సంపాదించే ప్రయత్నాల్లో మనం ఎంతో కొంత క్రీస్తుని కృపను నింపుకొని నడుస్తున్నాం. అర్థమైందా ఇప్పుడు మాట? అంటే విషాన్ని అమృతంగా మార్చే కంఠం మనం నిండాం. అంటే మన లోపల ఏం కంఠం ఉంది? సామెతల గ్రంథము 3వ అధ్యాయం సామెతల గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనాన్ని చూడండి. సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము, వాటిని కంఠభూషణముగా వాటిని కంఠభూషణముగా ధరించుకో. అంటే మీ నోరు కాదు, నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడు అని క్రీస్తు చెప్పారు కదా. అంటే దేవుని కంఠాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. కంఠభూషణముగా ధరించుకోమంటున్నాడు. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్న కంఠం ఎవరిది? నాదా? కాదు. ఎవరిది? క్రీస్తుది. అవునా? ఇది క్రీస్తు కంఠం. క్రీస్తు కంఠంలోనికి విషం వెళ్ళిపోయింది అనుకోండి, ఆ విషం కూడా ఎలా మారిపోయింది? ఔషధంగా, అమృతంగా, జీవముగా మారి ఎందుకు మళ్ళీ తిరిగి ఇక్కడ వచ్చేస్తుంది. ఒక మెషిన్ లో వేసాము. ఇప్పుడు ఈ మధ్య కొన్ని మెషిన్లు వచ్చినాయి. చెరుకు దాంట్లో వేసారనుకోండి, అది ఐస్ లాగా, ఐస్ పీసులాగా వచ్చేస్తుంది. దాంట్లో మీరు అరటికాయ జ్యూస్ వేసారనుకోండి, ఐస్ రూపంలో పలుకులు 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 పలుకులుగా వచ్చేస్తుంది. దాన్ని మనము దీంట్లో వేసుకొని అరటికాయని తిన్నట్టు తినొచ్చు, అది చెరుకు ఐస్ తిన్నట్లుగా తినొచ్చు. ఇలాంటివి వచ్చేస్తున్నాయి. దాంట్లో ఏం కావాలని ఐస్ పలుకులు పలుకులుగా వచ్చేస్తుంది, మంచు పలుకుల్లా. అలా ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఆ మిషన్ లో వేయంగాల్ని చూడండి ఎలా మార్పులతో వచ్చేస్తున్నాయో. అంటే మిషన్లకే ఇది సాధ్యమైనప్పుడు మరి సమస్తమును తనకు లోబరుచుకొన జాలిన క్రీస్తు శక్తి మన దీన శరీరమును ఆయన మిషన్ లో వేస్తే మహిమ గల శరీరంగా బయటకు వచ్చేస్తుంది. అర్థమైంది ఇప్పుడు? అంటే యేసు క్రీస్తు మాటే మిషన్, ఆయన మాటే ఆయన కంఠం. అర్థమైందా? మరణమును మరి అన్నడును ఉండకుండా ఆయన వేయును. జనుల మీద ఉన్న నిందను ఆయన తీసివేస్తాడంట. ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడంట. ఇలాగ జరగవలనని ఆయన ఆజ్ఞాపించేశాడంట, సెలవిచ్చేశాడంట. ఖచ్చితంగా అది జరుగుతుంది. ప్రియమైన దేవుడు, మీరు భయపడబాకండి, ధైర్యంగా ఉండండి. మార్చుకోవటానికి అది మన వలన కాదు. చెప్పాడు కదా, ఏ నరుడును తన నాలుకను సాధు చేయనేరడు. ప్రతి నాలుక మరణకరమైన విషముతో నిండి ఉన్నది, అది నిరర్గళమైన దుష్టత్వమే. ప్రియమైన దేవుని పిల్లలారా, వేశ్యలను, సుంకరులను, పాపులను దేవుని రాజ్యములో ప్రవేశించిరి. మీరు అది చూసి మీరు మారు మనసు పొందలేదు అని మార్పు చెందని వారిని గద్దించారు క్రీస్తు.
మీరు వెలుపల ఉండేవారు అని గద్దించేశారు. అంటే వేశ్యలైనా, పాపులైనా, ఆ సుంకరులైనా, మరి ఈ కంఠంలోనికి వచ్చేసిన తర్వాత వాళ్ళు క్రీస్తు కంఠంలో నుంచి బయటకు వస్తే పరిశుద్ధులుగా మారిపోయారు. అంటే సంఘం అన్నమాట. క్రీస్తు కంఠం అంటే ఏంటి? సంఘం. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి. క్రీస్తు కంఠం ఏంటి? సంఘం. ఆయన మందిరంలో నుండి ప్రవాహం బయలుదేరుతుంది అన్నాడు. ప్రవాహం. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తుపెట్టుకోండి. ఎంత చెడ్డవాళ్ళమైన మనల్ని అందులో వేస్తే క్రొత్తగా మారిపోతాం మనం సంఘంలో వేస్తే. అందుకే ఈ సంఘం అనే విషయంలో మీరు సమయానికి హాజరవ్వటము, మీ జీవితాన్ని ఇందులో ఆ కాసేపు ప్రవేశపెట్టుకోవటము చాలా 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 మంచిది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు తెలియకుండానే మన ఉద్దేశాలు ఏమైతే మనం మాట్లాడుతున్నామో అవే మాటలు మంచిగా మారిపోతాయి. ఒకడు వేశ్య కుమారుడు అని ఘాటైన పదంతో మనం ఒకరిని తిట్టామనుకోండి గతంలో, అదే తిట్టు మన నాలుకలో నుంచి ఆ వ్యభిచార సంతానము అని తెలిసిన మనము ఏం చేస్తాము? వాళ్ళని పరిశుద్ధులుగా మార్చేస్తాం. అంటే ఇదే నాలుక, విషమైన ఇదే నాలుక అమృతంగా పనిచేసిందా? పని చేయలేదా? మీరే చెప్పండి. పని చేసిందా? పని చేసింది. అంటే ఈ నాలుక దేంతో కలిపితే పని చేసింది? ఇందాక విషము, తేలు విషము పాలంలో కలిపితే. మరి నా నాలుకలోంచి వచ్చే మాట క్రీస్తు నాలుకలోంచి వచ్చే మాటతో ఏం చేయాలి? కలపాలి. అందుకే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో కూడా ఏకాత్మయై ఉన్నాడు. వేశ్యతో కలుసుకున్నవాడు ఆమెతో ఏకదేహమై ఉండడు. అటువలనే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో కూడా ఏకాత్మయై ఉండును. అంటే వేశ్యతో కలుసుకుంటే వ్యభిచారిగా మారిపోతావు. ప్రభువుతో కలుసుకోవటం అంటే ఏంటి? మాటతో మాట కలపటం. క్రీస్తు మాటతో మన మాట కలపాలి. అప్పుడు మన మాట విషం అయితే, క్రీస్తు మాట పాలు అయితే, ఆత్మ సంబంధమైన వాక్యమను నిర్మలమైన పాలు అన్నాడు కదా. అన్నాడు అంటే నిర్మలమైన వాక్యమను ఆత్మ సంబంధమైన ఈ పాలలో మన మాట అనే విషయాన్ని, మన ఆలోచన అనే విషయాన్ని కలిపితే అప్పుడు ఈ విషం కాస్త ఎలా మారిపోయి బయటికి వచ్చింది? అమృతముగా, అంటే మృతము లేని మాటగా బయటకు వస్తుంది. అప్పుడు యవ్వనస్తుల్ని అసలు వాళ్ళ మోహపు చూపులు లేకుండా తయారు చేసేసేయచ్చు. మొదటి రోజులు వచ్చేస్తాయి. అసలు ఈ మోహపు చూపులు లేకుండా ఏ ఒక్క మనిషి అయినా నడుస్తున్నాడు భూమి మీద? ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా నడవటము. మరి క్రీస్తు మాటను నిరూపించాలి కదా. ఎవరు నిరూపించాలి? సంఘమే నిరూపించాలి. ఈ సంఘం అనే మిషనే, అంటే దేవుని మిషనే నిరూపించాలి. మరి ఈ సంఘంలో ఉత్పత్తులు ఏమన్నాడు? వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయట ఆట వంటిదే. అంటే ఆడుతూ పాడుతూ ఈ యవ్వనస్తుల్లో చెడుతనాన్ని మాయం చేసేసేయచ్చాడు. ఏ చూపు అయితే విషపు చూపుగా మోహపు చూపు చూసిందో అదే చూపును పరిశుద్ధ చూపుగా చూపేటట్లుగా తయారు చేసేసేయచ్చు. మీరు సహకరిస్తే. ఖచ్చితంగా సహకరించాలి. సహకరించడానికి మీరు చేయవలసిందల్లా సింపుల్, సులువు, తేలిక అని అన్నారు కదా. నా కాడి నా భారము సులువు తేలిక. అంటే మోహపు చూపుతో చూడని కన్నులు నీ సొంతం అవ్వాలంటే ఇది సాధ్యమా?
ఖచ్చితంగా సాధ్యం. అయితే సమయం పడుతుంది, ఖచ్చితంగా సమయం పడుతుంది. ఈ సమయానికి నువ్వు అవునంటే అవునని నిరీక్షణగా ఉండాలి, కాదంటే కాదు అనే నిరీక్షణతో ఉండాలి. మీ అమ్మలో నాన్నలో మీరు కణంగా ఉన్నప్పుడే జీవంగా ఉన్నారని మీకు తెలుసా? గత పాఠాలు విన్నారు కదా మీరు. లేవి లేవి ముత్తాతలో ఉన్నాడు. అప్పటికి ఇసాకు 25 సంవత్సరాల లోతుల్లో ఉన్నాడు. 25 సంవత్సరాల లోతుల్లో ఉన్నాడు. అంటే ఆ ఇసాకు అబ్రహాంలో నుండి రావటానికి ఆ అబ్రహాము గారు మెల్కీసెదెకుకు ఇచ్చిన ఆ 10% కానుక ఇచ్చే సమయంలో లేవి ఎక్కడున్నాడు? లేవి ఎక్కడున్నాడు? యాకోబులో ఉన్నాడు. యాకోబు ఎక్కడున్నాడు? లేవి అంటే వాళ్ళ లేవి నాన్న ఆ యాకోబు. ఈ యాకోబు అనే ఆయన ఎక్కడున్నాడు? ఇసాకు లోపల ఉన్నాడు. ఇసాకు ఇంకా పుట్టల. అప్పటికి 25 సంవత్సరాలు తవ్వితే వస్తాడు బయటికి లోపల. ఎన్ని సంవత్సరాలు తవ్వాలి లోపలికి? 25 సంవత్సరాలు తవ్వితే ఆ ఊట బయటకు వచ్చింది. మన లోపల భూమి లోపల తవ్వుతూ ఉంటారు చూడండి. మరి ఇన్ని రోజులు తవ్వితే అనే ఒక లిమిట్ ఉంటుంది కదా, లోతులో ఉన్న సారాన్ని తీయడానికి బయటికి. అలాగే అబ్రహాము లోతుల్లో 25 సంవత్సరాలు లోతుల్లో చూశాడు దేవుడు ఇసాకు. ఇసాకు లోతుల్లో ఇంకెన్ని సంవత్సరాలు? ఇసాకుకు 40 సంవత్సరాల వయసులో పెళ్ళయింది. 60 సంవత్సరాల వయసులో బిడ్డ పుట్టాడు. ఆలోచించాలి. లోతు, సత్యం యొక్క లోతు చెప్తున్నాను మీకు. బహులోతుగా ఉంది కదా సత్యము. అంటే అబ్రహాముకు ఇసాకు పుట్టిన దానికి ఆ మాట దగ్గరికి మనం ఆలోచిస్తే 25 సంవత్సరాలు లోతు. ఇంకా ఇసాకు పుట్టిన తర్వాత మళ్ళీ ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలకు పెళ్ళయింది. 60 సంవత్సరాలు, టోటల్ 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి అప్పుడు పుట్టాడు ఎవరు? యాకోబు. అంటే ఇప్పుడు మెల్కీసెదెకు గురించి ఆలోచించండి. యాకోబు దాకా ఎన్ని సంవత్సరాలు? 60 ప్లస్ 25, 85. అప్పటికి అయిందా? ఇంకా తవ్వాలి, ఇంకా తవ్వాలి. మరి లేవి పుట్టేటప్పటికి మళ్ళీ యాకోబుకు మరి ఇంకెన్ని సంవత్సరాలు? అసలు యాకోబుకు పెళ్లి అవటానికే మామ ఇంటికి చేరిన తర్వాత యవనస్తుడికి 14 సంవత్సరాల కాలం పట్టింది కదా. అంటే ఇది ఆ పాఠం కాదు కాబట్టి మీకు వివరిస్తున్నాను. అంటే ముని మనవుడుగా ఉన్న ఆ లేవి లోపల నుంచి నానా 10% నీవు ఇదిగో నేను ఇస్తున్నానని చెయ్యెత్తాడాడు. ఎవరు చెయ్యి? అబ్రహాం చెయ్యి. అంటే మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ యవనస్తుల్లో మోహపు చూపును తీసేయాలంటే లోపలున్న కణాలను బాగు చేయాలని నేను చెప్తున్న మాటకి అర్థం అర్థమైందా? అంటే వాళ్ళు ఓపిక పెట్టాలి. ఓర్పు పెట్టాలంటే మేము అప్పటిదాకా ఓర్పు పెట్టాలా అని అనుకోబాకండి. 1000 సంవత్సరాలు ఒక రోజులో పూర్తి చేయించాలన్నాడు బైబిల్. అన్నడా 1000 సంవత్సరాలను ఒక రోజును ఆలక్ష్యం చేస్తే 1000 సంవత్సరాలైనా లేట్ అయితే అన్నాడు. అంటే లేటు చేయొచ్చు, త్వరగా కూడా చేయొచ్చు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ధ్యాస పెట్టండి, నిండు ధ్యాస పెట్టండి.
అవునంటే అవునని పెట్టండి. ఈ యవనస్తులు మారిపోతారు. వాళ్ళకు పుట్టబోయేవారు ఇప్పటి నుంచే రెడీ అవుతారు, సిద్ధపాటు అవుతారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా ఆలోచిస్తే మరి ఆ పుట్టబోయే వాళ్ళని బాగు చేయొచ్చు, మిమ్మల్ని కూడా బాగు చేయొచ్చు. ఇహమందు 100 రెట్లు మీకు వస్తుంది అని అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది సాధించవచ్చు. అయితే మీరు చేయవలసిందల్లా అవునంటే అవును. అవుననండి తప్ప తొందరపడబాకండి. యెహోవా నన్ను మరిచి ఉన్నాడని సీయోను అనుకొనుచున్నది, త్వరపడుచున్నది అని అన్నాడు. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మోహపు చూపులోంచి బయటికి తేవడానికి నేను నిన్ను మరవను. మరి నువ్వు మరిచావు కాబట్టి, నువ్వు తొందరపడుతున్నావు కాబట్టి కుమారుడు త్వరపడుచున్నారు అని దేవుడు అన్నాడు అక్కడ ఆ సందర్భంలో. అంటే మీరు త్వరపడకుండా ఇదెందుకు అంకులు, అదెందుకు, ఇట్లా ఎందుకు, అట్లా ఎందుకు అని అనకుండా అబ్రహాము లాగా ఎందుకు, ఏమిటి, ఎలా, ఏమి అనకుండా వాక్యంగా ఇక్కడ స్టేజీ మీద నిలబడి నేను చెప్పేదే కాదు, నీకు విడి టైంలో ఏదన్నా మాట్లాడుతున్నా కూడా మీరు అది నష్టమైన నా నిమిత్తము తనకు కలిగిన సమస్తమును విడిచిపెట్టని వాడు, విడిచిపెట్టిన వాడు ఇహమందు హింసలతో పాటు, అంటే వద్దన్నప్పుడు మీకు నష్టం వచ్చేదైనా నేను లాభం వచ్చేదాన్ని పట్టుకోమంటాను, చేయమంటాను అనుకోబాకండి. మీరు లాభ నష్టాలు దృశ్యం రూపంలో మీరు చూడబాకండి. అవునంటే అవుననే పనిలో ఉండండి, కాదంటే కాదనే పనిలో ఉండండి. వీటికి మించినది దుష్టుల నుండి పుట్టున్నది. అలాగా మీరు ఎప్పుడైతే మీరు మార్పు చెంది నడుస్తున్నారో అనుకోకుండా ఫలితాలు వస్తాయా? అనుకోకుండా వచ్చేస్తాయి ఫలితాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. మీ అనుభవాల్లోనే ఆలోచించుకోండి. ఇప్పుడు మీరున్నారు, మీలో అస్సలు ఆగకుండా వాక్యాన్ని వినే విశ్వాస వీరులు ఉన్నారు. మీ అనుభవాల్ని మీరు చెప్పండి నాతో, నిజంగా దేవుడు చెప్పినట్లుగా వస్తున్నాయా ముందల హింసలు? అది దాటుకుంటూ మీరు వచ్చినప్పుడు మీకు మేలులు జరుగుతున్నాయా, జరగట్లేదా? మీరే చెప్పండి. ఇదిగో మొదటిగా ఉన్న రాజీ కూర్చున్న వరుసలో మనం ఆలోచించండి. వాక్యం దగ్గరికి రావటానికి పాములు తేళ్లు కాటేస్తున్న సందర్భం. మరి ఇప్పుడు లూకా సువార్తలో చెప్పారు, ఇదిగో పాములను తేళ్లను మీరు త్రొక్కుదురు, నీ శత్రువు బలం అంతటి మీద మీకు నేను అధికారం ఇచ్చి ఉన్నాను, వాటిలో ఏమాత్రం ఏది మీకు హాని చేయనేరదు అని వాక్యం సన్నిధికి ఇప్పుడు ఎలా వస్తుంది? శక్తి కొంచెమై ఉండినందు నన్ను ఎరగననలేదు కాబట్టి తలుపు తీసి ఉన్నాననే వచనము ఆస్తిగా సంపాదించుకున్నా లేదా అమ్మాయి? మీరే చెప్పండి. అవునా? సరిపోయిందా? చాలదు, ఇంకా చాలా ఉంది. దేవుళ్ళో ఇంతే అని ఈ బాటిల్లో లీటర్ కెపాసిటీ, 2 లీటర్లు పోయడానికి కానీ, లీటర్న్నర పోయడానికి కానీ, లీటర్ పావు పోయడానికి కానీ దీంట్లో పట్టదు. దేవుడు అలాంటోడు కాదు, దేవుడు అపరిమితమైన వాడు. కాబట్టి మనం ఎంత సాధించినా ఇది విజయం అని నేను అనుకోవటం లేదు. నేను మర్చిపోతూ ముందుకు ఖాళీగా ఉన్నట్టు నేను ముందుకు అందుకోవడానికి నడుస్తున్నాను, పరిగెడుతున్నానని పౌలు గారు చెప్పిన అనుభవం. మన నిర్మలమ్మ చూడండి, మరి అనుభవం గుర్తు చేసుకోమనండి. ఆమెని ముందల నుంచి గుర్తెరిగిన వాళ్ళను ఆలోచించుకోండి. మరి ఎలాంటి పాములు తేళ్ల పరిస్థితుల మధ్యన మరి వెన్నెలమ్మను గమనించండి. అసలు మీ అందరికంటే అంత గ్రేట్ ఒక విషయం, అంటే అందరూ గ్రేట్ తగిన ప్రయత్నాల్లో. వెన్నెలమ్మ
మరి గ్రేట్ కదా మరి. మరి అంత అసలు తేలు పాములు ఎక్కడో లేవు, అసలు ఆమెలోనే నిండి ఉన్నాయి. 7 దయ్యాలు పట్టిన మధ్యలేని మరియలో నుంచి ఆ దయ్యాలను వెళ్ళగొట్టి యేసుక్రీస్తు తిరిగి లేవగానే ఆమెకే మొదట కనబడినట్టు అంత పవిత్రురాలాగా అయిపోయింది ఆమె మరియ కదా. క్రీస్తు లేవగానే మొదట ఆమెకే కనబడినట్టు బైబిల్ చెప్తుంది. మరి వెన్నెలమ్మ ఆలోచించండి, ఎంత మార్పులు వచ్చినాయి. అది సరిపోయిందా? ఇంకా చాలా రావాలి. మీ అందరికంటే గద్దింపులు పడటంలో నిజంగా పేతురే నిజంగా బండే. ఇప్పుడు మోకరించమంటే, ఇప్పుడు గోడ కుర్చీ చేయమంటే మీరందరూ విడియం మార్గం వచ్చింది. మీరందరూ సిగ్గుపడతారు. కానీ మా చెల్లెలైనా వెన్నెలమ్మ అయితే వెంటనే చేసేసిద్ది ఆ పని. ఏమనుకోదు అసలు. అంటే ఈ విషయం మరి ఇలా ఆలోచించుకుంటే మన వాసంతమ్మని చూడండి, మా చెల్లెలు. మరి మొదటి నుంచి గమనించుకుంటూ వస్తున్నా, దీప స్తంభముల మధ్య సంచరించే క్రీస్తు, సంచరించే క్రీస్తు. ఆమెలో నుండి నేను చూసుకుంటున్నాను క్రీస్తు. మరికొన్ని సందర్భాలు సత్యము ఎక్కడెక్కడో విన్నా నాకు ఇక్కడ కనబడినట్టుగా సత్యం ఎక్కడా కనబడలేదని మాటలు ఆమె నుంచి బయటకు వచ్చినట్టుగా మరి నిర్మలమ్మ చెప్పారు. అవునమ్మా, చెప్పావా? నిజంగా నమ్మక. అంటే ఇలా ఇంకెన్ని ఉన్నాయో మరి ఆయనకి తెలుసు, క్రీస్తుకి తెలుసు. మన షేనాథ్ చూడండి, పెద్ద సైనికురాలుగా ఉంటుంది, యుద్ధానికి రెడీ. అయితే యుద్ధం కొద్దిగా నేర్చుకునే ఉండని తొందరగా ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చేసింది. విజయవాడది ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చేసినట్టు. లోకంలో ట్రైనింగ్ పూర్తి చేసినట్టు ప్రార్థన చేయటంలోనూ ఏదైనా చెప్పినప్పుడు వెంటనే ఇంకా పాటలు పాడడానికి కాబోయే సింగర్, మంచి గాయకురాలు, స్వార్థ గాయకురాలు. సరోజనము చూడండి, చక్కగా తనకు దేవుడు ఇచ్చిన చిన్ని కొద్దిపాటి శక్తిలో మనం ఏమి అసలు నేను ఆహ్వానించుకున్నది తనకై తానే తోడు లేకపోయినా మరి వచ్చేసింది వాక్యం వింటుంది తనకు పట్టినంతగా. మరి ఎంతో కొంత నిలుపుకోతుంది. ఇలా పేరు మీద చెప్పి మిమ్మల్ని పొగుడుతూ ఈ పాఠాన్ని మళ్ళీ అలక్ష్యం చేసే కంటే మిగిలిన వారు గురించి చెప్పటానికి మరి చెప్పలేదని ఒక నింద నా మీద అయిపోతుంది. సరేనా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ఆలోచించండి. అంటే ఒక్కొక్కరు అనుభవాలను ఆలోచించుకోండి. మీరు ప్రతి ఒక్కరూ అనుభవం ఆలోచించుకోండి. అంటే మీలో సమస్తమును విడిచిపెట్టడంలో కొన్ని విడిచిపెట్టంగానే మీకు ఇహమందు హింసలతో పాటు ఆ హింసల్ని మీరు తట్టుకొని నిలబడితే మీకు అవసరమైన ఫలితాలు మీలో నుంచే వచ్చేస్తున్నాయా, రావట్లేదా? ఆలోచించండి ప్రియమైన దేవుడు. మన యేసుదాసు కానీ, మన పవన్ కానీ, మన జానీ కానీ వీళ్ళు తలచుకుంటే, మరి ఇంకో తేజ కానీ, చింటూ కానీ, ఇలా మిగిలిన ఈ అందరూ తలచుకుంటే గొప్పగా అసలు మనం ఆ వయసులో అందుకోలేకపోయినా క్రీస్తు మహిమను వారు అందుకోవచ్చు. ఇట చూడంగానే పవన్ కళ్ళు సౌందర్యం వ్యర్థము, అందం మోసకరము, నేను దృశ్యమైన వాటిని చూడను అని మన యేసుదాస్ అనేసే రోజులు వచ్చేస్తాయి. ఇద్దరు కలిసి
ఎడతెగక వింటున్నారు కదా. చూడగానే ఎక్స్రే చర్మం నాకు వద్దని కదా, నరాలు నాకు వద్దని, రక్తం కూడా నాకు వద్దని, ఎన్నో దాటుకొని వెళ్ళి నాకు కావాల్సిన ఎముక మాత్రమే అన్నట్టు ఎముక దగ్గర ఆగి మన ఉద్దేశం నెరవేర్చుతారు. అలా మన సంఘంలో ఉన్న యవనస్తుల కళ్ళుకి ఎక్స్రే లాగా మనం డెవలప్ చేస్తే, వాళ్ళు సహకారం అందిస్తే ఆ రోజు ఖచ్చితంగా వస్తాయని నమ్ముతున్నారా? ముందు మీలో ఉండాలి నమ్ముట నీ వలన అయితే చెప్పండి, నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఒక్కొక్కళ్ళ గురించి మాట్లాడిన వచనం. ఇది సాధ్యమా కాదా? లోకమంతా ఇది సాధ్యం కాదనేసి క్రీస్తు మాటకు బయట ఉన్న లోకమంతా ఏమనిది? ఇది అసంభవం అనేది మనం సంభవించి చూపించాలి. అందుకే క్రీస్తు మనల్ని ఎన్నుకున్నారు. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీలో నిలుచుచున్నది కనుక మీరు దుష్టుని జయించి ఉన్నారు అని ఒక బిరుదు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఆ రోజు సంపాదించాలంటే ముందర మీకు నేను మెట్లు ఎక్కాలి కదా పూర్తిగా. ఆ ఫ్లోర్లోకి వెళ్ళాలంటే మీరు ఏం చేయాలి? మెట్లు పూర్తి చేయాలి. ఆ మెట్లు ఎక్కాలి క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ లోపు ఆ దృశ్యమైన వాటి మీద ధ్యాస పెట్టబాకండి. దేవుని మీద నమ్మకం ఉంచండి, నిరీక్ష ఉంచండి, దిగబెట్టుకోండి. మీ కుడి చేయి దిగబెట్టుకున్నవాడు ధన్యుడు అని మాట రాయించుకుంటాడు. ఇది సాధ్యం, సాధ్యం ప్రియమైన దేవుని పిల్లలారా. మరి మీరు సాధించిన దానికి మీ లోపల ఉన్న పిల్లలు, మీకు పుట్టబోయే పిల్లలు, మన పవన్కి పుట్టే కూతురు కొడుకులు, మరి ఆ వాళ్ళు చూడండి శాంతి నవ్వుతుంది, కూతురు కొడతారు. మన యేసుదాసుకు పుట్టబోయే వాళ్ళు ఎవరు? మరి వాళ్ళు ఇప్పుడు లోపల ఉండి మనకు తెలియదు వాళ్ళు ఎవరో. ఒకవేళ అమ్మాయిలే ఉన్నారనుకోండి, పవన్లో అబ్బాయిలు లేరు అనుకోండి, వాళ్ళైనా. ఒకవేళ అబ్బాయిలే ఉండి అమ్మాయిలు లేరు అనుకోండి, వాళ్ళైనా. అవునా? వాళ్ళు రిపేర్ అవుతారు. ముందర వాళ్ళు పుట్టిన తర్వాత ఆలోచన అద్భుతం. మన శాంతి చూడండి ఎంత గొప్పదో. ఆదివారము ఆటంకం పరిచే ఒక విషయం వచ్చిందంట వాళ్ళ ఇంట్లో. మీరు ఎటు వెళ్ళొద్దు, సెలవునప్పుడు ఇంట్లోనే ఉండండి, ఊరు దాటి వెళ్ళొద్దు అనే మాట. భయపడుతుందంట తల్లి. 5 సంవత్సరాల 8 సంవత్సరాల పిల్ల. అమ్మ నువ్వు భయపడబాక, ఆదివారానికి అది వెళ్ళిపోయింది. ఆదివారానికి ఆ విషయం పంచబడిపోయింది అన్నాడు. ఆ బిడ్డకు నోట మాట స్థుతులు చెప్పాడు కదా. బాలుల యొక్క చంటి పిల్లల యొక్క నోట స్థుతుల మూలముగా ఆయన ఒక దుర్గమును స్థాపించారు. శత్రువులను, విరోధులను, పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై బాలుల యొక్క చంటి పిల్లల యొక్క నోట స్థుతుల మూలమున ఆయన ఒక దుర్గము స్థాపించాడు. మరి ఆ బిడ్డ నోట నుండి ఒక చక్కని మాట వచ్చింది. మరి వాక్యం వద్ద ప్రత్యక్షం అయిపోయారు తల్లి కుమార్తెలు. అవునా? అంటే జరుగుతున్నాయా మీలో? ఇది జరిగినప్పుడు ఆవేదన జరగవు. అర్థమైందా? గుర్తు పెట్టుకోండి. అందుకే మనము ఆ వయసు దాటిన మనము సిపాయిలుగా పనిచేయాలి. క్రీస్తు యొక్క మంచి సైనికులుగా పనిచేసి ఆ యవనస్తులను మనము లోపలున్న కణాల్లో నుంచే బలపరిచే ప్రయత్నాలు చేసి వారిని ఆ వయసులో మనం అందుకోలేకపోయినా ఆ విషపు చూపులను మాన్పించే, ఆ విషపు మాటలను మాన్పించే, ఆ విషపు ప్రవర్తనను మాన్పించే ఆ ఊటను మనం బయటికి తీయగలగాలి. ఈ ఊటను తీసే ప్రయత్నంలో శిశు ప్రసూతి ద్వారా వారు రక్షింపబడుతురు అనే మాట అప్లై అయిపోయి
మన చాలా పాపాలు అవి గతంలోని అవి ఏమైనా అబద్ధాలు ఆడినవైనా, ఇంకా అవివేకంగా వాక్యం వినకుండా సినిమాలు షికారుల్లో ఉన్నా, వాక్యం జరిగించక నిత్య జీవం గురించిన ప్రయత్నాలు చేయనివి అవి ఏవైనా, అవి ఎలాంటివైనా మొత్తం ఫిల్టర్ అయిపోవాలి. వాళ్ళని నూతన పరిచే ప్రయత్నంలో ముందర మనం చేయవలసింది చేయాలి. వాళ్ళకి పత్రికల్లా మనము కాను రావాలి, మీద రావాలి. ఓకేనా? ప్రియమైన దేవుని పిల్లలారా, సమయం అయిపోయింది, గుర్తు పెట్టుకోండి. అర్థమవుతుందా మాట? విషాన్ని అమృతముగా మార్చే కంఠం ధరించండి మీరందరూ అన్నాడు కదా. కృపను సత్యము ఎన్నడను నిన్ను దాటిపోనీయకు, వాటిని కంఠ భూషణముగా ధరించుకొను అని అన్నది. ఓకే, ఇంతటి ఈ కార్యక్రమాన్ని ముగించుకొని తదుపరి కార్యక్రమం